అందరు ఎలా ఉన్నారండి? ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు, తెలంగాణ మాదే ఇటు ఢిల్లీ మాదే అంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏ విధమైన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి లోతుగా సంచలనంగా చూసుకున్నట్లయితే ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే దేశ రాజధాని ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భారత జనతా పార్టీ అనూహ్య విజయం సొంతం చేసుకుందన్నమాట. దాదాపు 27 ఏళ్ళు అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి పలువురు అగ్రనేతలు ఈ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలయ్యారన్నమాట. గత ఎన్నికల్లో 70 అసెంబ్లీ సీట్లకే పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఈసారికి ఏకంగా 48 స్థానాల్లో విజయకేతనం ఎగరేసిందన్నమాట. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారన్నమాట. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మేధావులారా ఆలోచించి ఓటేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. అయితే ముఖ్యంగా ఢిల్లీలో అక్రమ దందాలకు పాల్పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు చిరుపును చీకొట్టారు. అంతేకాదు ఆ పార్టీని ఊడ్చిపారేశారని అన్నారు. అంతేకాదు ఇకపై ఢిల్లీ మాదే, తెలంగాణ సహా దేశంలో అన్ని పార్టీలలోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోబోయేది బీజేపీనేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇక్కడ కూడా జరగనున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీకే కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేయడం జరిగిందన్నమాట. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బండి సంజయ్ కుమార్ హైదరాబాద్లో మీడియాతో చిట్చాట్ మాట్లాడుతూ చూసుకున్నట్లయితే చీపురుతో చీకొట్టారు, చేతిని చిదిమేశారు, కమలాన్ని వికసింపజేశారు. ఢిల్లీ అయినా గల్లీ అయినా బీజేపీతోనే మనసంతా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీతో మేమంతా అని చాటి చెప్పిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అక్రమ దందాలకు అక్రమాలతో జైలుకు పోయిన నాయకుడు మాకొద్దు అంటూ తీర్పునిచ్చారు. నీతివంతమైన నరేంద్ర మోడీ పాలన ఢిల్లీలో రావాలని ప్రజలు ఆకాంక్షించినారు. అయితే ఇది ఇలా ఉండగా వార్ వన్ సైడ్ అయినట్లు ఢిల్లీ ప్రజలు బీజేపీ పట్టం కట్టారు. తెలంగాణలో సహా దేశంలో అన్ని పార్టీలకు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం త్వరలోనే రావడం పక్కా అని చెప్పారు. ఇకపై ఢిల్లీ పీఠం మాదే, త్వరలోనే తెలంగాణలో ఎమ్మెల్సీ సీట్లు కూడా బీజేపీ పరమే కాబోతున్నారు అన్నారు. ఎందుకంటే తెలంగాణ నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాల తరపున ప్రశ్నించే పార్టీ బీజేపీ అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఉద్యోగులు, పట్టభద్రులు, మేధావులు పక్షాన పోరాడేది బీజేపీ. ఢిల్లీలో మేధావులంతా ఎట్లయితే బీజేపీని ఆదరించారో తెలంగాణలో కూడా మేధావులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులంతా ఆలోచించుకుని బీజేపీకి ఓటేయాలని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇప్పుడే బండి సంజయ్ గారు ఏమని చెప్పారంటే ఢిల్లీ మాదే, తెలంగాణ కూడా మాదే అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఎలాగైతే చీపురుతో ఊడ్చేశారో, కమలాన్ని ఎలా వికసింపజేశారో, చెయ్యిని ఎలా విరగొట్టారో అని కూడా చెప్పడం జరిగిందనమాట. అలాగే ఇప్పుడు ఈ తెలంగాణలో రానున్న 3 ఎమ్మెల్సీ సీట్లకు అవి కూడా మా పక్కనే ఉంటాయని, మేమే గెలుస్తామని చెప్పడం జరిగిందనమాట. అటు ఢిల్లీ మాదే, ఇటు తెలంగాణ మాదే అని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.